నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ సిటీ 4వ సర్కిల్లో పారిశుధ్య నిర్వహణ ప్రజారోగ్యానికి తోడ్లు. దుమ్ములపేట రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ల కాలనీ వాసుల ఇళ్లలో చెత్తను వేయించి తన దురహంకారాన్ని చాటుకున్న శానిటరీ ఇన్స్పెక్టర్. పారిశుధ్యాన్ని పర్యవేక్షించాల్సింది పోయి ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారంటూ స్థానికుల ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. జిల్లాలో సంబరాలు చేసుకున్న టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆదేశాలతో బుధవారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పిఠాపురం పట్టణం రాజవారికోటలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ను కట్ చేసి స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్ అల్లవరపు నగేష్ మాట్లాడుతూ, కూటమి గెలుపు ప్రజా గెలుపని, రాక్షస పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని అన్నారు. అమరావతి రాజధానిగా చంద్రబాబు వస్తున్న అడుగులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండేపూడి ప్రకాష్, సోము సత్యనారాయణ, నామ దొరబాబు, కోరుప్రోలు శ్రీను, కోళ్ల బంగారుబాబు, టీడీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఈరోజు చాలా శుభదినం, చాలా పర్వదినంగా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా భావించేటువంటి రోజు. మన పెద్దాపురం పట్టణ నియోజకవర్గంలో మా నాయకుడైనటువంటి కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి తుమ్మల రామస్వామి బాబు గారి యొక్క ఆదేశాల మేరకు పెద్దాపురం నగర నడిబొడ్డులో మన మెయిన్ రోడ్లో ఉన్నటువంటి దాసాంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణం వద్ద ఈరోజు జన సైనికుల అందరి యొక్క సమిష్టి కృషితో, సహకారంతో ఇక్కడ భారీ ఎత్తున బాణాసంఖ్య కాల్చి, అలాగే ఇక్కడ జన సైనికులందరూ కలిపి తుమ్మల రామస్వామి బాబు గారి యొక్క అబ్బాయి తుదియ కుమారుడైనటువంటి మా మిత్రుడు వీరి చేతుల మీదుగా ఇక్కడ కేక్ కట్ చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జన సైనికులకు, అలాగే మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు కూడా మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే, పెద్దాపురం పట్టణంలో పార్టీ నెగ్గడానికి కృషి చేసినటువంటి రాజా సూరిబాబురాజు గారికి మా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే జిల్లా అంతా కూడా 7 నియోజకవర్గాలు కూడా ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారిని నెగ్గింపుకి ముఖ్య కారకులు, డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ కింగ్ తుమ్మల బాబు గారి యొక్క పర్యవేక్షణలో మొత్తం 7 నియోజకవర్గాలు కూడా తుమ్మల బాబు గారు నెగ్గించారు. వారికి కూడా మా జనసేన పార్టీ సైనికుల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గండేపల్లి మండలం జడ్రాగంపేట గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులు టీడీపీ నాయకుడు కందుల చిట్టిబాబును గ్రామ పెద్దలను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కందుల చిట్టిబాబు మాట్లాడుతూ గ్రామానికి ఎప్పుడూ అండదండగా ఉంటారని, తన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ప్రజల సేవకుడిగానే ఉంటానని తెలిపారు. గ్రామంలోని ఎస్సీ సభ్యులు తనను ఆదరిస్తున్న తీరు, చూపుతున్న అభిమానం తాను ఎన్నటికీ మరువనని, ప్రజల కష్టంలో సుఖంలో అందరికీ తాను తోడుంటానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను ఎస్సీపేట పెద్దలు, యూత్ ఘనంగా గజమాలలతో సత్కరించి కేక్ కట్ చేసి తినిపించారు. ఈ కార్యక్రమంలో కంటే రాజు, కందుల గోవింద్ చౌదరి, శ్రీను, రాజు, సాయి, రమణ, ఎస్సీపేట యూత్ పాల్గొన్నారు. తలపెట్టి నా మీద ఎంతో గౌరవంతో, అభిమానంతో నన్ను సత్కరించినటువంటి ఎస్సీపేట సోదరీమణులందరికీ కూడా, అంటే అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా సోదరీమణులారా. అలాగే జడ్రాగంపేట గ్రామ పెద్దలైనటువంటి కందుల గోవింద్ చౌదరి సత్యనారాయణ గారు, అలాగే గ్రామ పెద్దలందరూ కూడా నా వెంటుండి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ 30 సంవత్సరాలు కూడా నాకు అండదండగా ఉన్నందుకు వారికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ముఖ్యంగా నా ఎస్సీపేట సోదరీమణులంటే ఒక తల్లికి బిడ్డగా, ఒక అక్కకి తమ్ముడుగా, ఒక చెల్లికి అన్నగా, ఓ తాతకి కొడుకుగా, నాన్నకి కొడుకుగా, తాతకి మనవడుగా, అందరికీ కూడా నా కంఠంలో ప్రాణం ఉన్నంత సేపు మిమ్మల్ని అందరినీ కూడా మీరు ఇచ్చిన అభిమానానికి, మీరు నా మీద చూపిన అభిమానానికి, 30 సంవత్సరాల నుంచి మీరు నా మీద చూపిన అభిమానానికి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా మిమ్మల్ని అదే విధంగా భావించి మీ కష్ట సుఖాల్లో, మీలో కుటుంబ సభ్యుడిగా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని, మీకు ఎంత చేసినా కూడా నేను రుణం తీర్చుకోలేని విధంగా మీ అభిమానం నా వెంట ఇప్పుడు నడిపిస్తూ ఉన్నానని మరొకసారి ఈ సోదరీమణులందరినీ ఉద్దేశించి సోదరులు చెప్పారు, ఎక్కడ మధుకోలు బాపనమ్మా, ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ గా ఎవరినైనా ఒక 5 సంవత్సరాలు చూస్తారు, 10 సంవత్సరాలు చూస్తారు, 15 సంవత్సరాలు చూస్తారు. వారి మీద విరక్తో లేకపోతే ఇంకొకటి సహజంగా మారుతూ ఉంటారు. ఏమీ లేకుండా నేను మీ మీద చూపించినటువంటి అభిమానము, నా మీద మీరు చూపించినటువంటి అభిమానము తెలియదు, కానీ నన్ను గత 30 సంవత్సరాలుగా కూడా ఈ గ్రామంలో గ్రామ పెద్దలు అవనివ్వండి, గ్రామస్తులు అవనివ్వండి, మరి ముఖ్యంగా నా ఎస్సీ సోదరులు అవనివ్వండి, ఈ ఎస్సీ సోదరులు చూపించిన మేలైతే నేను బతికుండగా మర్చిపోలేని విషయం. ఇది మర్చిపోలేను, మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేను. ఎప్పుడూ
మీలో ఒక సభ్యుడిగా ఉంటూ మీ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదొచ్చినా నన్ను కూడా ఒక సభ్యుడిగా మీరు అందరూ కలుపుకుని మీ అందరిలోనూ భాగస్వామి అయ్యేలాగా జ్యోతుల్ నెహ్రూ గారు మనకు అన్ని విధాలుగా అండగా ఉంటారు. ఇప్పుడు మినిస్టర్ కూడా ఆయనకి రావడానికి 199 పాళ్ళు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనం అందరం కూడా జ్యోతుల్ నెహ్రూ గారికి మినిస్టర్ వస్తే మన గ్రామాలు మన భవిష్యత్తు అన్నీ కూడా చాలా బాగుపడతాయి. మన విలేజ్కి కావాల్సిన పనులన్నీ ఒక హౌసింగ్ అవనివ్వండి, ఒక డ్రైన్స్ అవనివ్వండి, మనకు కావాల్సిన వసతులు అన్నీ కూడా తెచ్చుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇళ్ల స్థలాల విషయంలో ఇంకా కొంతమంది ఉండిపోవడం జరిగింది. అవి నేను చేయలేకపోయినందుకు చింతిస్తూ ఉన్నాను. అయితే ఏదో ఒకరిద్దరికి ఇచ్చారు మిగిలిన వాళ్ళకి ఇవ్వలేదు అన్న మనస్పర్ధలు ఉంటాయి. అది జనరల్గా ఒకే కుటుంబంలో 4 పిల్లలు ఉన్నప్పుడు తండ్రి 4 పిల్లలకి ఒకసారి చేయలేడు. అది మట్టుకు గుర్తుంచుకోవాలి. ఈసారి ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ సారి ఇవ్వం. మిగిలిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాను. నాకు అందరూ సమానమే, ఒకరి ఇష్టం కాదు, ఒకళ్ళ విరోధం కాదు. నా సోదరులు అందరూ కూడా నాకు మనసులో ఉండి నన్ను ఈ 30 సంవత్సరాల నుంచి ఆదరాభిమానాలతో ఆదరించినందుకు నేను ఎవరిని మర్చిపోలేను. అందరూ పేట అందరూ కూడా మొత్తం గ్రామం అందరూ కూడా నాకు వెనకాలండి అండదండలు అందించిన వారే. ఎప్పుడు కూడా మీ మేలు మర్చిపోలేను నేను. మనకు పార్టీలు ఆ పార్టీ అంటారు ఈ పార్టీ అంటారు, పార్టీ సంబంధం లేదు. మన జడ్రాగంపేట అంతా ఒకటే పార్టీ. అందరి మేలు కూడా నేను మర్చిపోలేను. అందరికీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చి ఏ అయినా సరే సమపాల్లో అందరికీ అందుతాయని మీరు వేరేగా. రావణ రాజ్యం నుంచి రామరాజ్యంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో పెద్దాపురం పట్టణంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నామని పెద్దాపురం జనసేన పార్టీ అధ్యక్షులు పొలమరశెట్టి సత్యబాబు తెలిపారు. పెద్దాపురం మెయిన్ రోడ్ దాసాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధ్యక్షులు కొనెదెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా పెద్దాపురం పట్టణ జన సైనికులు కార్యకర్తల ఆధ్వర్యంలో అట్టహాసంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ఆదేశాల మేరకు పెద్దాపురం పట్టణాల్లో పలు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం సందర్భంగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రతి పేదవాడికి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రామరాజ్యం ప్రతి ఒక్కరికి అందిస్తుందని పెద్దాపురం టౌన్ ప్రెసిడెంట్ సత్యబాబు పేర్కొన్నారు. అనంతరం ఆసుపత్రి వీధిలో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ అల్లు ప్రసాద్, జనసేన పార్టీ 20వ వార్డ్ కౌన్సిలర్ ఓవల్శెట్టి గణేష్, నున్నా భాస్కర్ రావు, సత్య, కరెడ్ల రాజా, కుమారస్వామి, బెందులూరు స్వామి, నెల్లిపొడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పండుగ రోజు అని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రాక్షస పాలన చూసాం. కక్షపూరితమైనటువంటి వాళ్ళ పాలనలో ప్రజలందరూ కూడా విసిగిపోయి ఎప్పుడు ఈ పాలన పోతుంది, చంద్రన్న పాలన ఎప్పుడు వస్తుందనే ఆలోచనతోటి ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఎవరూ కూడా ఈ బయటికి రాని వ్యక్తులు కూడా జెండా పట్టుకుని బయటకు వచ్చి ఓటు వేసి చంద్రబాబు నాయకత్వంలో కూటమిని 164 సీట్లతోటి విజయబేరి మోగించారు. అంటే ఇది ఆంధ్ర ప్రజల యొక్క విజయోత్సవం, అలాగే వారి యొక్క విజయంగా భావించి ఈరోజు 4వసారి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉంది. మనందరూ కూడా కలలుగంటున్నటువంటి అమరావతి స్వర్ణాంధ్రగా ఈరోజు రూపుదిద్దుకుని అమరావతి రాజధానిగా ఆయన అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉంది. దాన్ని పురస్కరించుకోండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా వారి వారి ఇళ్లలోని, ఆఫీసుల్లోని, అలాగే రోడ్ల మీద ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. సీఎం ఇక్కడ చంద్రబాబు నాయుడు కాదు. సీఎం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ఆంధ్రులు కూడా సీఎంలే అనే పరిస్థితి ఈరోజు ప్రజలందరిలో కూడా ఉంది. కూటమి ఘన విజయానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులందరూ సమక్షంలోనే కేక్ కట్ చేసి విజయోత్సవాలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి స్వర్ణాంధ్ర పాలన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తరఫున పురంధరేశ్వరి గారు కలిసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి అందించి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దారని చెప్పి ప్రజలందరూ నమ్మి ఓటేసినందుకు వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా నాయకులందరూ కూడా ప్రజలకు సేవ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ విజయోత్సవానికి కారకులైన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, వర్మగారి నాయకత్వం, వర్మగారి నాయకత్వం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అనూహ్యంగా గెలుపొందిందని, అయితే కూటమి మీద ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షలు కూడా గెలవాల్సి ఉందని వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తుని నియోజకవర్గ పరిశీలకులు, కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ బొమ్మి రఘురామ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి పేదల మేలు కోసం లక్షల కోట్ల రూపాయలు డీబీటీ సిస్టమ్ ద్వారా అవినీతి లేకుండా లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చిన, సుమారు 32 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన, అభివృద్ధిలో భాగంగా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు నిర్మాణం చేసిన, విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ప్రజలు చంద్రబాబు వారి కూటమి చెప్పిన మాటలను విశ్వసించి ఇంకా ప్రజలు కోరుకునే అధిక పథకాలు, ఉపాధి, అభివృద్ధి లాంటి ఆకాంక్షలు నెరవేరుతాయేమో అని ఆశపడి కూటమిని గెలిపించారని అన్నారు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి మంత్రివర్గ సహచరులకు గెలుపులో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారికి, జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులుగా గెలుపొందిన జ్యోతుల నెహ్రూ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు. 4వసారి శాసనసభ్యులైన నెహ్రూ గారికి మంత్రి పదవి ఇచ్చి ఉంటే నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడి ఉండేదని అభిప్రాయపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పేదల సంక్షేమం ప్రధాన అజెండాగా పనిచేశారని, జగన్ కు ప్రతిపక్షం కొత్త కాదని, గొంతులేని పేదల గొంతుకైన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం చేస్తారని అన్నారు. జగన్ వెంట మేము కూడా ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చిన తరువాత కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, ఉపాధి, అభివృద్ధిలో వెనుకబడిన ప్రజల పక్షాన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం పోరాటం చేస్తామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన యొక్క మంత్రివర్గ సహచరులకి, మరి కూటమిలో ప్రధాన పాత్ర పోషించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకి, మరి మొన్న గెలుపొందినటువంటి శాసనసభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాదని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మరి కూటమి ఇచ్చినటువంటి హామీలు అవ్వచ్చు, లేదా ఉపాధి గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ, రాజధాని గురించి కానీ ఏదైతే కీలకమైనటువంటి హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చినటువంటి కూటమికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో పేద ప్రజలకు మేలు చేయాలని, మరి ముఖ్యంగా విద్యలోనూ వైద్యంలోనూ సంస్కరణలు తీసుకొచ్చి సుమారు 2,65,000 కోట్ల రూపాయలతో మరి ఎంతోమంది పేద ప్రజలకి డీబీటీ సిస్టమ్ ద్వారా మేలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా, మరి గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తూ సచివాలయ వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి ఇంటి ముందటే పరిపాలన సాగించినటువంటి ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రంలో సుమారు 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా, ఎన్నో కార్యక్రమాలు చేశాను అనేటువంటి ఆలోచనతో మరి ఆయన ఎన్నికల్లోకి వెళితే, మరి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే అంతిమ తీర్పు, దానిని అందరూ కూడా శిరసా వహించాల్సిందే. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాదని కూటమికి అధికారాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కట్టబెట్టినటువంటి సందర్భంలో మరి మరొకసారి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటుగా
మరి ఏదైతే మనం మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో పేద ప్రజల సంక్షేమం గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ, మరి ముఖ్యంగా ఉపాధి గురించి కానీ, రాజధాని విషయంలో కానీ ఏదైతే మరి పేద ప్రజలకి మాట ఇచ్చారో ఆ మాటలన్నింటినీ కూడా నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కూడా కోరుతా ఉన్నాను. ఇక జగ్గంపేట నియోజకవర్గంలో మరి 4వసారి శాసనసభ్యుడిగా మరి నియోజకవర్గంలో ఎప్పుడూ ఏ శాసనసభ్యుడికి రానంత అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలుపొందినటువంటి జ్యోతుల్ నెహ్రూ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 4వసారి శాసనసభ్యుడయ్యి అనుభవజ్ఞుడైనటువంటి మరి నెహ్రూ గారికి నిజంగా మంత్రి పదవి ఇచ్చుండుంటే మరి జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధితో పాటుగా మరి ఆయన తనదైన శైలిలో పరిపాలన చేసి ఉండేవారని చెప్పి కూడా నేను అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఏదేమైనప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి హామీలు నెరవేర్చారు. అయినా కూడా ప్రజలు మరి ఆయన కాదని కూటమికి అధికారాన్ని కట్టబెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో కూటమి విజయం చెందింది, గెలుపొందింది. మరి ఇక గెలవాల్సింది ఎవరు అని అంటే ప్రజలు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల ఆకాంక్షలు ఏదైతే ఉన్నాయో, ప్రజలు ఏదైతే కూటమి ప్రభుత్వం మేలు చేస్తుందనో, మంచి చేస్తుందనో, అభివృద్ధి చేస్తుందనో, ఉపాధి కల్పిస్తుందనో ఏదైతే ఆశించారో ఆ ఆశించినటువంటి ఆకాంక్షలన్నింటినీ కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది నెరవేర్చి ప్రజల్ని గెలిపించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ప్రజాస్వామ్యంలో మనకు తెలుసు మరి ఓటుకు ఉన్నటువంటి ప్రాధాన్యతతో ఎవరైతే మేలు చేసి మంచి చేస్తారో, ఎవరైతే వాళ్ళ ఆకాంక్షలను నిలబెడతారో వాళ్ళని గెలిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి మరొకసారి గెలవాలి అని అంటే ఖచ్చితంగా ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి మనం సమయం ఇవ్వాలి. వెంటనే అన్ని జరగాలంటే జరిగేటటువంటి పరిస్థితి కాదు. ఖచ్చితంగా కొంత సమయం తీసుకున్న తర్వాత మరి పేదలు ఎవరైతే ఉన్నారో, పైకి గొంతెత్తలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గొంతుకునై నేను ప్రభుత్వం మీద పోరాటం చేస్తాను, నాకు పేద ప్రజలకి మేలు చాలా ముఖ్యం, నాకు పోరాటాలు ఏం కొత్త కాదు, ప్రతిపక్షంలో కూర్చోవడం కొత్త ఏం కాదు, వేధింపులు కక్ష సాధింపులు నాకేం కొత్త కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఆయన ఎప్పుడూ ఆలోచన పేద ప్రజలకి మేలు జరగాలి, మంచి జరగాలి. ఈ రాష్ట్రంలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ సంస్కరణలు కొన్ని సందర్భాల్లో మంచి ఫలితాలను ఇస్తాయి, కొన్ని సందర్భాల్లో చెడు ఫలితాలను ఇస్తాయి. ప్రజలకైతే మంచి జరిగినప్పటికీ కూడా మరి ప్రభుత్వానికి అది చెడుగా రిజల్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే సంస్కరణలను అంత బేగా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కళ్ళగన్నటువంటి కళల సాకారం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం, ఆర్థిక అసమానతలు రూపకల్పన చేయడం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం, విద్యలో ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ఇంగ్లీష్ మీడియం విద్యను అందించేటటువంటి క్రమంలో ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, వైద్యంలో ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ఇంటికి వైద్యుడు వచ్చి వైద్యం చేసేటటువంటి మరి గొప్ప పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పటికీ కూడా మరి ఆయన సంస్కరణలు మరి ప్రజలకు అర్థం కాలేదో, మరి ఆ సంస్కరణలో ఎక్కడైనా మరి అమలు పరచడంలో లోపాలు ఉన్నాయో ఒకసారి మరి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మేము కూడా సమీక్ష చేసుకుంటూ ఉంటాం. ఏదైతే ఈ ఓటమి ఉందో ఈ ఓటమికి గల కారణాలు, చేసినటువంటి తప్పిదాలు, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కులం, మతం, ప్రాంతం, పార్టీ అన్నీ కూడా చూడకుండా చేసినటువంటి పరిపాలనలో మరి ఆయన పార్టీ కూడా చూడకుండా చేసినటువంటి ఆ విధానం ఏదైతే ఉందో అది నిజంగా అభినందనీయం అయినప్పటికీ కూడా మరి అదే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా అయ్యిందేమో కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా మధ్యవర్తులు ఉండకూడదు. జన్మభూమి కమిటీలో జరిగినటువంటి ఇబ్బందులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితులు జరగకూడదనేటువంటి ఆలోచనలతో ఆయన నేరుగా ప్రభుత్వం యొక్క డబ్బు పేద ప్రజలకు వెళ్ళాలని, మధ్యవర్తులు లేకుండా ఉండాలని ప్రయత్నం చేసి కార్యకర్తలని, నాయకుల్ని కొంచెం నిర్లక్ష్యం చేసినటువంటి మాట వాస్తవమే. మరి అది మంచిదైనప్పటికీ కూడా మరి ప్రజలు మరి ఎలా తీసుకున్నారో అలాగే కార్యకర్తలు, నాయకులు కూడా అడ్జస్ట్ అయినప్పటికీ కూడా మరి ప్రజలు కూడా దాన్ని సరిగా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి పొరపాటు, వీటన్నిటిని కూడా మేము సమీక్ష చేసుకొని మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలు మేము కోరుతా ఉన్నది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అధికారం లేనప్పటి నుంచి కూడా మనం పార్టీ కోసం కష్టపడినటువంటి మనుషులం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఎదురైనటువంటి సంఘటనలు, ఆయన మీద జరిగినటువంటి ఓదార్పు యాత్ర కోసం జరిగినటువంటి వేధింపులు,
వీటన్నిటిని తట్టుకొని నిలబడినటువంటి వాళ్ళందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమైనటువంటి కార్యకర్తలు. మరి ఆ రోజు అధికారం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అంటే విన్నాం, ఆయనకి వెన్నుదన్నుగా నిలబడ్డాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి 2014లో ఓటమి చెందినా కూడా నిరుత్సాహపడకుండా ఆయన వెంట ఉండి గెలిపించుకున్నాం. గెలిపించినటువంటి ముఖ్యమంత్రి మనందరం కూడా కాలర్ ఎగరేసుకుని తిరిగేలా మరి చక్కటి పరిపాలన అందించి పేద ప్రజలకు మేలు చేశారు. మరి అటువంటి నాయకుడికి మనం మరొకసారి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కార్యకర్తలు ఎవరు కూడా నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. మరి కూటమి ప్రభుత్వం ఎంతవరకు సమర్థవంతంగా ముందుకెళ్తుందో మనందరం కూడా వేచి చూడాలి. నిజంగా వాళ్ళు మంచిగా పరిపాలన చేస్తుంటే తప్పకుండా మన సహాయ సహకారాలు అందించాలి. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లను ప్రతిపక్షంగా సరిచేసేటటువంటి ప్రయత్నం కూడా చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మరింత పేటరేగిపోయి మన కార్యకర్తల మీద దాడులు జరిగినా, నాయకుల మీద దాడులు జరిగినా, ప్రజల యొక్క శాంతి భద్రతలు విఘాతం కలిగించినా, మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజా వ్యతిరేక విధంగా కనుక ప్రభుత్వం కనుక ముందుకెళ్తూ ఉంటే వాళ్ళని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది, దాన్ని నిలదీయాల్సిన బాధ్యత ఉంది. అవసరమైతే పోరాటాలు చేసి మన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడాల్సినటువంటి అవసరం కూడా మరి కార్యకర్తలు, నాయకుల మీద ఉంది. కాబట్టి దాన్ని కూడా మనం గుర్తెరిగి మన నాయకుడికి అండగా నిలబడాలని, నిలబడతారని ఆశిస్తూ ఉన్నాం. జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చక్కటి నియోజకవర్గం, అందులో ఏ విధమైన అనుమానం లేదు. చాలా దురదృష్టకరమైనటువంటి విషయంలో మరి పరిపాలన విషయంలో కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు జరిగి మరి పార్టీ కొంచెం కష్టకాలంలోకి వెళ్ళినటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించి నిజమైనటువంటి కార్యకర్తలు జగన్ గారికి అండగా ఉండి, పార్టీకి అండగా ఉండి, పేద ప్రజలకు మేలు జరిగేటటువంటి విషయంలో మనందరం కూడా మరి పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సహాయ సహకారాలు అందిస్తూ మీరందరూ పూర్తిగా మద్దతు ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుతూ, ప్రజలకు మేలు జరిగేటటువంటి ఏ కార్యక్రమాల్లో కూడా మన ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుతాగాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి ఏ పరిస్థితి ఉన్నా సరే దాన్ని మనం ప్రశ్నించి పోరాటం చేసే క్రమంలో మీరు కూడా మరి పార్టీకి అండగా ఉంటారని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ, మరి ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా, ఆపద వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి మరి నిలబడినటువంటి వ్యక్తులుగా మేము కూడా మీకు ఎప్పుడు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. మీ కష్టాల్లో కూడా మేము పాలు పంచుకొని మీకు తోడుగా, నీడగా ఉండి ముందుకు నడిపించేటటువంటి ప్రయత్నంలో మేము కూడా ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరొకసారి ముఖ్యమంత్రి గారికి కానీ, అలాగే వాళ్ళ యొక్క మంత్రివర్గానికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, మరి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రభుత్వంలో కొలువుదీరినటువంటి మంత్రులుగా కొలువుదీరినటువంటి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ మీద ప్రజలు పెట్టుకున్నటువంటి ఆకాంక్షల్ని మీరు గెలిపించాలని, గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం శాసనసభ్యులు వాసంశెట్టి సుభాష్ కి మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో 2వ వార్డు కౌన్సిలర్ మీనా సుధీర్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. తమ అభిమాన నాయకుడు రామచంద్రాపురం శాసనసభ్యులు వాసంశెట్టి సుభాష్ కి మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో పట్టణంలోని ప్రధాన రహదారిలో పలు చోట్ల కేక్ కట్ చేసి మిఠాయి పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ దళిత నాయకులు కాటే సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సుభాష్ విజయం రామచంద్రాపురంలో ఒక చారిత్రాత్మకమని అభివర్ణించారు. భవిష్యత్తులో రాష్ట్ర మంత్రివర్యులు సుభాష్ ఆధ్వర్యంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తల సమన్వయంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం, జనసేన నాయకులు మందపల్లి రాజు, సలగల వెంకటేష్, ఆటో యూనియన్ నాయకులు పల్లెటి సతీష్, మధు, సురేష్, కొమ్ము చిట్టిబాబు, రవితేజ, సతీష్ మరియు 2వ వార్డు కౌన్సిలర్ సుధీర్ మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ
హైదరాబాద్లో ఈ నెల 19న జరిగే హిందూ మత సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో గల ఆశ్రమయోగి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హిందూ మత సమ్మేళన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను యోగి సిద్ధరామయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందూ మతంలోని లోపాలను మౌఢ్యాలను సంస్కరించుకొని అసమానత్వాలకు చోటు లేని మహోన్నత హిందూ వారసత్వాన్ని రక్షించుకోవాలని అన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే హిందూ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామి, హెచ్పిఈ జాతీయ అధ్యక్షులు సాధు త్రినాథ్ దాస్ వెల్లడించారు. ఎంతో విశాల భావన కలిగిన హిందూ మతాన్ని ఒక సంకుచిత ఛత్రంలో ఇరికించేందుకు కొన్ని మతోన్మత సంస్థలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు మేము అందరూ విజయశంకర స్వామి గారు, నేను, రాఘవదాస గారు ఇక్కడ మాలిసాల సిద్ధ యోగి గురుగారు దగ్గరే మాలిసాల ఆశ్రమం దగ్గరే మేము అందరూ వచ్చాము. 19 తేదీలో హెచ్పి ఏర్పాటు చేస్తున్న ఆ హిందూ సమ్మేళనం కోసం గురుగారికి ఆహ్వానం చేయడానికి మనం అందరూ వచ్చాము ఇక్కడికి. మనకి ఆ వేదికకి గురుగారు వస్తారని మాట ఇచ్చి మనకి అందరికి సౌభాగ్యం కలిగించారు. అంత సంతోషము. ఎలాంటి సిద్ధ గురువులు అడవిలో గుహలో తపస్సు చేసి 20-30 సంవత్సరం నుండి ఇక్కడ కరెంటు లేదు, ఏ సదుపాయాలు లేవు, నీళ్లు లేవు, ఏమి లేవు. కానీ ఆయన 25-30 సంవత్సరాల నుండి ఇక్కడే ఆయన ఉండిపోయారు. త్యాగం, వైరాగ్యం ఏం అవసరం మనకి ఎక్కడికి వెళ్ళవలసింది అక్కడికి వెళ్తే చాలు అని ఆ ఉద్దేశంతో గురుగారు ఇప్పుడు వరకు ఇక్కడ ఏం చేయకుండా ఒక చిన్న పాకలు అలాగ ఉండిపోయారు. 100 మంది శిష్యులు గురుగారికి ఉన్నా కూడా అది ఉపయోగించుకుంటా ఆయన అలాగ ఉండిపోయారు. ఇప్పుడు భక్తులు శిష్యులు అందరూ బలవంతం చేస్తే చిన్న చిన్న ఇంప్రూవ్లు ఇవన్నీ అవుతున్నాయి. అది కూడా గురుగారికి ఇష్టం లేదు. ఎందుకు ఇవన్నీ అనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు వరకు కూడా ఉన్నారు. ఆయన మహాత్యాగి, మహాయోగి. అలాంటి గురుగారు ఈ వేదికకి రావడము మన అందరికి అదృష్టం అని భావిస్తూ గురుగారు ఆశీర్వాదం తీసుకుని ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని మనం కోరుతున్నాం. 19వ తారీఖు, ఈరోజు 11వ తారీఖు, ఇంకా 8 రోజులు మాత్రమే సమయం ఉంది. హైదరాబాద్ బిర్లా మందిర్ సైన్స్ సెంటర్ దగ్గర భాస్కర్ ఆడిటోరియం లో ఒక పెద్ద హిందూ సమ్మేళనం ఉంది. అన్నమయ్య కళాక్షేత్రం మరియు హిందూస్ ఫర్ ప్యూరిటీ అండ్ ఈక్వాలిటీ ఇరు సంస్థల ఆధ్వర్యంలో విద్వేషము, అసమానత్వం వ్యతిరేకించే హిందూ మతం అని చర్చ ఉంది. దానితో పాటు తాళ్లపాక అన్నమాచార్యుల యొక్క పుస్తకావిష్కరణ కూడా ఆ రోజు ఉంది. కనుక మహాగురువులైనటువంటి మహా తపస్వి వీరు ఆ కార్యక్రమానికి రావాలని వీరిని ఆహ్వానించడం జరిగింది. స్వామి గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తానని, ముందుకు ఉంటానని చెప్పారు. ఇటువంటి గురువులు రావడం మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. మాకు కూడా చాలా ధైర్యం కలిగింది. సాధువు గారు ఇది మంచి కార్యక్రమం చేస్తున్నారు, దీనికి నేను ఉంటాను. తిరుమలకొండ పైన అన్నమయ్యను కూల్చినటువంటి ఉద్యమం కూడా అందరికీ తెలుసు. దాంట్లో జై భారత్ సంస్థ ప్రధానంగా ముందుండి 11,50,000 సంతకాలు చేయించి రథయాత్ర ఇదంతా చేయడం. స్వామీజీ వారు అన్నమయ్య ఇంటికి కూడా కలిసి పోరాడదాం, నేను ఉంటానని చెప్పారు. మాకు పెద్దలు వారి ఆశీస్సులు కావాలి. కనుక తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి హిందూ బంధువులందరూ కూడా విద్వేషాన్ని, అసమానత్వాన్ని వ్యతిరేకిస్తాం, హిందూ ధర్మాన్ని సంరక్షించుకుంటాం. జూన్ 19వ తారీఖు హైదరాబాద్ బిర్లా మందిర్ లో ఉండే భాస్కర్ ఆడిటోరియానికి అందరూ కలిసి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నా పక్కన హిందూస్ ఫర్ ప్యూరిటీ అండ్ ఈక్వాలిటీ త్రినాథ్ స్వామి వారు కూడా దాదాపు 40 సంవత్సరాల పాటు సన్యాసి, వారు హిందూస్ ఫర్ ప్యూరిటీకి అధ్యక్షుడు, అలేక మహిమ సాంప్రదాయానికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈ ప్రాంతం నుంచి అక్కడ ఉన్నటువంటి రాఘవదాస్ గారు వారు వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి ఒక 20 ఉత్తరాంధ్ర అంతా కూడా 3 రోజుల పాటు, ఒక వారం పాటు పర్యటన చేస్తున్నాం. ఒక 30 మంది సాధువులు ఈ ప్రాంతం నుంచి హిందూస్ ఫర్ ప్యూరిటీకి వస్తున్నారు. ఇటువంటి సాధువులు రావడంతో సమావేశం కూడా దిగ్విజయంగా ముందుకెళ్తుంది. కనుక హిందూ బంధువులు రావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. కాకినాడ దుమ్ములపేట రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ లో పారిశుధ్యాన్ని పర్యవేక్షించాల్సిన సిబ్బంది తమ దురహంకారాన్ని ప్రదర్శిస్తూ ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టిన అమానుష సంఘటన బుధవారం చోటు చేసుకుంది. కాకినాడ దుమ్ములపేట 4వ సర్కిల్లో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిందనుకున్న తరుణంలో చెత్త పన్ను తొలగించి పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తారని ఆశిస్తున్న కాకినాడ నగర ప్రజలకు చేదు అనుభవం ఎదురైంది. స్థానిక దుమ్ములపేట రైల్వే గేట్ సమీప రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్లలో పారిశుధ్య నిర్వహణ పర్యవేక్షణ లోపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా అపార్ట్మెంట్ ప్రజలపైన స్థానిక శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది తమ దురహంకారాన్ని ప్రదర్శించిన తీరు
పలు విమర్శలకు తావిస్తోంది. అపార్ట్మెంట్లలో చెత్త సేకరించేందుకు ఏర్పాటు చేసిన డస్ట్బిన్లను, వాహనాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవడం లేదంటూ ఆగ్రహించిన శానిటరీ ఇన్స్పెక్టర్ అపార్ట్మెంట్ల వాసులపై ఆగ్రహంతో చుట్టుప్రక్కల సేకరించిన మొత్తం చెత్తను అపార్ట్మెంట్లలో కాలనీ వాసుల ఇళ్ల ముందు వేసి తన అక్కస్సును, ఆగ్రహాన్ని ప్రదర్శించారు. మున్సిపల్ సిబ్బంది తీరుతో అవాక్కైన ప్రజలు చేసేదేమీ లేక ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారకపోవడానికి ఇదే నిదర్శనమని వాపోయారు. మంచి రోజులు వస్తాయనుకున్న తమకు ఇటువంటి అహంకారపూరిత సంఘటనలు చోటు చేసుకోవడంపై అచేతనంగా ఉండిపోయారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా బహిరంగ ప్రదేశాలలోనూ రోడ్లపైన చెత్త వేసే వారికి అపరాధ రుసుము విధిస్తామంటూ మైకుల ద్వారా వదిలగొట్టే కార్పొరేషన్ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా ఎవరో కొద్దిమంది చేసిన తప్పుకు బయట నుండి కూడా చెత్తను తీసుకువచ్చి ఇళ్లల్లో అందరూ తిరిగే మెట్ల దగ్గర, గుమ్మాల దగ్గర వేసి అందరిపై అసహనం వ్యక్తం చేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం మారుతున్న పరిస్థితుల్లో ఆరోగ్యరీత్యా అప్రమత్త చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ పారిశుధ్య అధికారులు అందుకు విరుద్ధంగా ప్రవర్తించడం దారుణమని అన్నారు. చంటి బిడ్డలు, చిన్నపిల్లలు, వృద్ధులు, పేదలు అధికంగా ఉండే అపార్ట్మెంట్లలో రోగాలు వస్తాయన్న కనీస జ్ఞానం లేకుండా సాక్షాత్తు పారిశుధ్య అధికారులే అపారిశుధ్యానికి దోహదం కావడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేయకపోవడం, నిబంధనలు పాటించని వారిపై పర్యవేక్షణ లేకపోవడం వంటి తప్పులను ఇబ్బంది చేస్తూ తమను బాధ్యులను చేస్తూ శిక్షించడం ఏమిటి అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇటువంటి చర్యలకు పాల్పడిన సంబంధిత పారిశుధ్య నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంపై ఏ విధమైన చర్యలు చేపడతారో వేచి చూడాలి. మరి తీసుకొచ్చి ఎంత తినేస్తున్నాయి ఎందుకనగా చిన్నపిల్లలు కట్టే నడుస్తున్నారండి. పైకి కూడా వెళ్ళండి సార్, పైకి కూడా ఎత్తి వెళ్ళిపోయాడు. పదండి పైకి పదండి. అసలు ఎందుకు వేసారమ్మా అక్కడ? చెత్త వేసేసండి, ఇక్కడ క్లీన్ చేస్తా లేదండి. వాళ్ళు 2 ఆడవాళ్ళు అంటున్నారు. వాళ్ళు క్లీన్ చేయకండి. ఎప్పుడో వారానికి ఒకసారి వచ్చి ఈ 2 మొబైల్ వచ్చారండి. మాకు అందరికి పని అయింది జరుగుతుంది. మమ్మీ పని రండి రండి చెప్పండి. లేట్ అయిపోతుంది. ఊళ్ళో ఎలాగుందో ఎక్కడెక్కడ మాకు అంత శుభ్రంగా ఉండాలి. ఎక్కడ అంత శుభ్రం బయట చాలా మంది చెప్పారు బయట వేయమని, బయట వేస్తారు లేదని చెప్పి గుమ్మం కాడ వేస్తారు తెచ్చి. వాళ్ళ డ్యూటీ అదే కదండి, చేస్తడమే కదా చెత్త ఎవరైనా పడేస్తేని. అలా కాకుండా గుమ్మాల దగ్గర వేయడం ఏంటి? చిన్నపిల్లలతో ఉన్నారు కదండి, జ్వరాలు అవి వచ్చేస్తాయి కదా. జీతాలు ఇచ్చేది అందుకే కదండి, పని చేయడానికే కదా వాళ్ళకి. గుమ్మాల దగ్గర వేయడానికి అయితే కాదు కదా. కొంపంతా మేము భరించాలా? ఆ చెత్త పొద్దున్నేసి ఇప్పుడు దాకా అలాగే ఉన్నది. చిన్నపిల్లలకు జ్వరాలు వచ్చేస్తే ఏం చేస్తారు మరి చెప్పండి ఒకసారి. కాబట్టి వాళ్ళని తీసేయండి, వాళ్ళు తీసేయాలని కోరుకుంటున్నాం మేము. ఇప్పుడు నా పేరు పద్మ అండి. ఎక్కడ ఇదే ప్లేస్? తుమ్ములపేట అపార్ట్మెంట్లు అండి. ఇది ఇక్కడ చెత్త కిందనే ఉంటుందండి. అలా ఎత్తి డస్ట్బిన్లు వేసి పట్టుకెళ్ళకుండా మా ఇంటికి తెచ్చి వేస్తారండి. కొంపులతోటి పురుగులతోటి సత్తనామండి మేము.
పిల్లలతో పొద్దున్న నించండి వాసన వచ్చేస్తుంది. ఏమండి ఎందుకు వేస్తారంటే మీరు వేస్తున్నారు కాబట్టి మీ తుక్కు మేము వేసేస్తున్నాం అన్నారు. మేము వేసినప్పుడు అండి చూసి మమ్మల్ని అన్నా పర్లేదు కదా, మమ్మల్ని చూసి మేము వేసినప్పుడు మమ్మల్ని అడగాలండి. మరి అడగకుండా ఈ చెత్త ఎలా కుదురుతుందండి? ఈవేళ మా ఇంటి దగ్గర చెత్త బండ్లు వచ్చి చెత్త వేస్తారు. మా చెత్త బండిలో వేస్తాం, క్లీన్ కూడా రోజు చేసుకుంటాం. ఇక్కడ లైట్ ఉండదు, అసలు ఇక్కడ ఈ ఏరియాలో శుభ్రం ఉండదు. ఇక్కడ మట్టుకు మేమే శుభ్రం చేసుకొని మొక్కలు గట్ట వేసుకున్నాం. డ్రైనేజీలు తీరు, ఏవి తీరు. ఇది రోడ్లు కూడా అస్సలు శుభ్రం చేయరు. మేమే ఎప్పుడైనా వారానికి ఒకసారి ఎప్పుడో రోజుకి క్లీన్ చేసుకుంటాం. ఎవరి కాలాలు మాకు మేము చేసుకుంటాం. ఇగో తుక్కేమేలా వేస్తారు పైన కింద వరకు. అసలు ఎక్కడ శుభ్రం ఉండదు. ఇక్కడ ఈ ఫ్లాటే మళ్ళీ ఆ ఫ్లాట్ కొద్దిగా బాగానే చేస్తారు ఎంట్రింగ్స్ కాబట్టి. ఈ ఫ్లాట్లు అస్సలు చేయరు. ఏమని చెప్పారంటే మీరు అటు నుంచి వేసేస్తున్నారు తుక్కు, అందుకే మేము వేస్తామని చెప్పారు. మా పేరు బషీరుద్దీన్ అండి. మేము డబ్బా కొట్టి బ్లాక్ దుమ్మలపేటలో ఉంటున్నామండి. రోడ్డు మీద చెత్త తీసుకొచ్చి మా ఇంటి దగ్గర వేస్తారండి. ఎవరో వేసిన చెత్తకి మా ఇళ్ళ దగ్గర తీసుకొచ్చి మా ఇళ్ళ దగ్గర ఎదురుకుండా వేస్తారండి చెత్త అంతాను. ఏమండి ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, రోగాలతో ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ ఆల్రెడీ. ఈ చెత్త అంతా మొత్తం తీసుకెళ్ళి రోడ్డు మీద చెత్త ఎక్కడితో చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తారండి వాళ్ళు. మనకు సంబంధం లేని చెత్త అది ఏంటండి. వాళ్ళ పని వాళ్ళు చేయక మా ఇళ్ళ దగ్గర వేసేయడం ఏంటండి. నేను మా ఉదయం అడిగానండి, ఏమండి ఇలా వేస్తున్నారంటే మీకు తెలియాల బాధ, చెత్త బాధ అంటున్నారు. ఆ బాధ మనకెందుకండి, ఎవరో వేసిన చెత్తకి మాకెందుకండి. వేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఏమనండి, ఫైన్ కట్టమనండి వాళ్ళకి. ఉన్న వాళ్ళ మా ఇళ్ళ దగ్గర శుభ్రంగా పెట్టుకున్న ఇళ్ళ దగ్గర చెత్త వేసి చాలా భద్రంగా చేశారండి. తీయమంటే తీస్తాం అన్నాడు, వెళ్ళిపోయారండి. ఇప్పటివరకు చెత్త తీయలేదండి. అది వాసనతో చచ్చిపోతున్నాం మేము ఇక్కడ. ఏమండి ఇంత దారుణమా ఎక్కడైనా ఉందా ఈ మున్సిపాలిటీ? ఇంత దారుణంగా కొత్తగా మొదలు పెట్టారా ఇళ్ళ దగ్గర మీద ఇళ్ళ దగ్గర చెత్త వేసాడం ఏంటండి? ఇది పద్ధతేనా? ఇది పద్ధతేనా కేఎంసీ వాళ్ళు చేసేది ఏంటండి? ఇంత దారుణంగా రోడ్డు మీద చెత్త తీసుకొచ్చి ఇళ్ళ దగ్గర వేయడం ఏంటండి? వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ సిటీ 4వ సర్కిల్లో పారిశుధ్య నిర్వహణ, ప్రజారోగ్యానికి తోడ్లు. దుమ్ములపేట రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ల కాలనీ వాసుల ఇళ్లలో చెత్తను వేయించి తన దురహంకారాన్ని చాటుకున్న శానిటరీ ఇన్స్పెక్టర్. పారిశుధ్యాన్ని పర్యవేక్షించాల్సింది పోయి ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారంటూ స్థానికుల ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. జిల్లాలో సంబరాలు చేసుకున్న టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.